సీఎం చంద్రబాబు స్ఫూర్తితోనే సేవా కార్యక్రమాలు చేస్తున్నామని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో వీపీఆర్ నేత్రాన్ని ప్రారంభించారు. ఫ్లోరైడ్ బాధిత ప్రాంతంలో స్థానికుల కంటి సమస్య చూసి చలించామని, అందుకే వీపీఆర్ నేత్ర పేరుతో ఉచిత కంటి పరీక్షలు చేసి అద్దాలిస్తామని తెలిపారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సీఎం చంద్రబాబు పేదల పక్షాన నిలబడుతున్నారని తెలిపారు. చాలా ముఖ్యం. మనకి కళ్ళని మనం జాగ్రత్తగా చూసుకోకపోతే ఇబ్బందులు పడతాం. పవర్ ఉన్నప్పుడు ఆ పవర్ కి గ్లాస్ లేకపోయినా ఆ కళ్ళు చిన్నగా మనకి కనపడకుండా వస్తాయి. పల్లెల్లో ఏమనుకుంటారంటే ఇది ఏముందిలేండి అని జరిగిపోతా ఉంటది అని అనుకుంటారు. కానీ ఇది ముఖ్యమైన కార్యక్రమం. ఖచ్చితంగా మీ అందరికీ చెప్పేది, కళ్ళు అనేది చూపించుకోవాలా. ఒంట్లో కళ్ళు అనేది చాలా ముఖ్యం కూడా. మనకి ప్రతి ఒక్కరికి కూడా మనం చేసేది చిన్నదైనా దీన్ని మనం ముందు జిల్లా మొత్తం కూడా ఈ కార్యక్రమం నడపాలని, వీపీఆర్ నేత్ర అనే దాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసి, ఒక పార్టీ అని అనుకోకుండా ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేసి కళ్ళు అనేది చెక్ చేయించుకొని ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేయండి. ఖచ్చితంగా ఉదయగిరికి నీళ్లు తెచ్చే కార్యక్రమం సీరియస్ గా తీసుకొని ఈ సోమశిల హై లెవెల్ కానీ ఎక్కడి నుంచైనా వాటర్ అనేది ముఖ్యమంత్రుల్ని రిక్వెస్ట్ చేసి ఈ ప్రాంతాన్ని శాశ్వతశామం చేస్తాము. ఉదయగిరిలో ఎంతో ఉన్నత ఆశయంతో మేము ఈ వీపీఆర్ నేత్రాన్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. వీపీఆర్ గారి కళలు వీళ్ళందరికీ కూడా మంచి జరగాలి, పేద ప్రజలకి అని చెప్పి ఎలాగా అనుకున్నారో అది జరగాలంటే స్థానిక నాయకులు, ఏఎన్ఎంలు, సచివాలయ సిబ్బంది, ఎమ్మెల్యే గారు అందరూ కూడా దీన్ని సక్సెస్ఫుల్ గా చేసి ప్రతి ఒక్కరికి కంటి వెలుగు ఇవ్వాలని చెప్పి, కంటి చూపు సరిగా లేని వాళ్ళకి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా రాబోయే రోజుల్లో మా ఫౌండేషన్ తరఫున క్యాన్సర్ స్క్రీనింగ్ బస్ కూడా జిల్లా మొత్తం నడపబోతున్నాం. అలాగే మీ ఎంపీ గారి కోరిక మేరకు ఆల్రెడీ మేము కోవూరులో చేశాం కాబట్టి మళ్ళీ అది కూడా ఉదయగిరి నుంచే స్టార్ట్ చేస్తామని కూడా నేను మీకు అందరికీ చెప్తున్నాను. మేము కూడా ప్రజల్లోకి వచ్చినప్పుడు మేము మీ మీద పెత్తనం చేయడానికి రాలేదు, మీకు పాలకులుగా రాలేదు, సేవకులుగా వచ్చామని చెప్పాం. అదేవిధంగా ఈ రోజు కూడా ప్రభాకర్ రెడ్డి గారు కానీ నేను కానీ సేవకులుగానే మీకు అందరికీ పనిచేస్తున్నాం కూడా. కళ్ళు అనేది